మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. హీరో విజయ్ దేవరకొండపై పలు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఒక్క పోలీస్ స్టేషన్ కాదు, పలు పోలీస్ స్టేషన్లలో. సో దీని వెనకాల స్టోరీ ఏంటి? ఎందుకు విజయ్పై కేసులు పెట్టాల్సి వచ్చింది? ఆయన రెట్రో దానికి సంబంధించిన ప్రమోషన్ సభలో మాట్లాడినాడు. మామూలుగా విజయ్ దేవరకొండ ఏమిటంటే కొంచెం కంట్రోల్ ఉండదు ఒక్కోసారి ఆయనకి. ఇంత మునుపు కూడా మనం అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు కూడా చూసాం. కొంచెం కంట్రోల్ లేకుండా బూతులు మాట్లాడడం ఇవన్నీ ఒకేసారి కొన్నిసార్లు చెల్లుతాయి, కొన్నిసార్లు చెల్లవు. అంటే మనము ఒక సభలో మీ ఇంట్లో ఏమైనా మాడుకోండి, మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు మాడుకోండి, మీ ఫ్రెండ్స్తో ఏమైనా మాడుకోండి. మీరు ఒక సభలోకి వచ్చేసి ఒక 100 మంది 500 మంది 1000 మందిలో ఉన్న సభలో మీరు కంట్రోల్ మిస్ అయినారంటే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, పూర్తిగా అన్ని వీడియోలన్నీ మన వైపే ఉంటాయి కదా. ప్రతి అక్షరము మనం మాట్లాడిన ప్రతి అక్షరము రికార్డ్ అయిపోతుంది. పూర్వమైతే ఇవన్నీ లేని కాలంలో నాయకులు నేను ఎప్పుడు మాట్లాడినా నా మాటలు వక్రీకరించారు ఇట్లా నోటికి వచ్చినట్లు బ్లఫ్ చేసి తప్పించుకునేవాడు. ఇప్పుడు ఎవ్వడు తప్పించుకోలేడు, అన్లెస్ అది ఏ వీడియో చేసి మోసం చేస్తే మనం చేయలేం. కానీ నార్మల్ వీడియోస్లో మనం ఏం మాట్లాడుతున్నామో ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. విజయ్ దేవరకొండ కూడా ఏం మాట్లాడినాడంటే ఏదో కాశ్మీరు వీళ్ళకి బేసిక్గా ఏమిటంటే చాలామంది సినిమా వాళ్ళకి రాజకీయాలు తెలియవు. వాళ్ళు ఏం చాలామంది మెజారిటీ వాళ్ళు పేపర్లు చదవరు, ఏం చదవరు. వాళ్ళది ఏదో వాళ్ళ లోకం, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు, అంటే వాళ్ళ వృత్తి అది. ఏదో కెమెరా ముందు వచ్చారా చేశారా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఇంతే కానీ పాలిటిక్స్ మీద అవగాహన ఉన్న సినిమా హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. విజయ్ దేవరకొండకి కాశ్మీర్ పాలిటిక్స్కి ఏమి సంబంధం? ఏదో ఫ్లోలో మాట్లాడాడు. రెట్రోకి ఆ సినిమాకి కూడా ఏం సంబంధం లేదు కదా. ఏమన్నాడు, ఏదో కాశ్మీర్లో నా కొడుకులు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, వీళ్ళకి బుద్ధి చెప్పాలా, 500 years బ్యాక్ ఏదో ట్రైబల్స్ కొట్టుకున్నారు అనే ఒక వాక్యం వాడాడు. ట్రైబల్స్ అంటే ఏమిటి? గిరిజన తెగలు. గిరిజన తెగలు అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారంటే అవును నువ్వు వాళ్ళ తెగల్ని విమర్శించే ఒక మాట ఇప్పుడు ఏమిటంటే ఎంత సెన్సిటివ్గా ఉంది. ఇంత పూర్వకాలం చెల్లేది. 30-40 ఏళ్ల క్రితము ఇంత స్పృహ లేనప్పుడు కులానికి కానీ మతానికి కానీ జెండర్కి కానీ ఇంత స్పృహ లేని రోజుల్లో మీరు ఏం మాట్లాడినా చెల్లేది, పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు. మీకు ఎవరిని కూడా అర్ట్ చేసే హక్కు లేదు. విజయ్ దేవరకొండ గారికి తెలియంది ఏమిటంటే ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలన్నీ కూడా చాలా సివిలైజ్డ్గా చెప్పుకునే జాతులు చేసుకున్న యుద్ధాలే తప్ప ఆయన అనుకున్నట్టు ట్రైబల్స్ కొట్టుకోవడం కాదు. యుద్ధం అంటూ జరిగితే ఎక్కువ ఈ ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలు మీరు తీసుకోండి, లిస్టు తీయండి. చిన్న చిన్న తెగలు కొట్టుకున్న యుద్ధాల కంటే కూడా మహారాజులు రాజులు చక్రవర్తులు చేసిన యుద్ధాలే ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళకి బుద్ధి లేదనే కదా అర్థము. యుద్ధం చేస్తే యుద్ధం అంటేనే బుద్ధి లేనితనము. ఒక మనిషి మీద ఇంకో మనిషి యుద్ధం చేయడము, చంపేయడం అంటేనే. కాబట్టి ఆయన తొందరపడి ఆ మాట అన్నాడు. ఆ మాటకి ఇంకా వీళ్ళు కేసులు పెట్టారు. సరే ఇదేదో కోర్టులో ఏదో తేలుతుంది, ఇదొక ఇష్యూ, అంటే ఇదొకటి ఏమిటి, ఇదొక న్యూస్ అంతే. నిజానికి ఇదేమి ఎక్కడికో వెళ్ళిపోయి విజయ్ దేవరకొండ జైలుకి వెళ్తాడని ఎవరు అనుకోవడం లేదు. కానీ అయితే ఏమిటంటే పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడే ప్రతి వాళ్ళు, ఇప్పుడు మన ఇద్దరమైనా, ఇప్పుడు వీడియో రికార్డింగ్లో మాట్లాడే మనమైనా స్పృహతో మాట్లాడే వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మొన్న ఏం జరిగింది చూశారు కదా, ఒక మాట అన్నందుకు ఎంత ఇష్యూ అయి కూర్చుంది. అది ప్రతిదీ అంటే ఉమెన్ గురించి మాట్లాడినా, లేదా ఒక కులం గురించి మాట్లాడినా, మతం గురించి మాట్లాడినా తొందరపడి ఒక్క పదము నోరు జారినా ఈరోజు కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోవాల్సిందే. సినిమాల్లో కూడా అందుకే మీరు గమనించండి, సినిమాల్లో కూడా చాలా జాగ్రత్తగా పెడుతున్నారు కులం పేర్లు కానీ ఇవేమీ కూడా. ఇంత మునుపు మనకు వాల్మీకి అని ఒక సినిమా పేరు పెడితే పెద్ద గొడవయ్యి ఆ సినిమాని గద్దలకొండ గణేష్ అని మార్చారు. అట్లా మీరు ఒక కులాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడానికి లేదు. పూర్వకాలం సినిమాల్లో జరిగేది. పూర్వకాలం సినిమాల్లో చాలా ఘోరంగా కులాలని కించపరుస్తూ, కొన్ని ముఖ్యంగా వృత్తి కులాలని కించపరుస్తూ మాట్లాడుతూ జోకులేస్తూ ఇలా జరిగేటివి. ఇప్పుడు జరగవు. అప్పుడు ఏంటి సార్ అవేర్నెస్ లేకనా? ఇదంతా అవేర్నెస్ లేదు. అంటే మనకు ఒక 30-40 ఏళ్ల నుంచి ఏమైందంటే స్పృహ పెరిగింది.
అంటే చాలామంది యాక్టివిస్టులు దీంతో పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫెమినిజం అనుకో, ఫెమినిజం ఒక 40 ఏళ్ల క్రితం తెలియదు. భార్యని ఒసేగిసే అనేది, కొట్టేది, ఇలాంటివన్నీ సినిమాల్లో ఉండేవి. ఇప్పుడు లేవు, గమనించండి. ఇప్పుడు ఉమెన్ని అబ్యూస్ చేస్తూ ఉండే, అంటే ఉమెన్ని గొప్పగా చిత్రీకరిస్తున్నారంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఐటెం సాంగులు ఇవన్నీ పెడుతున్నారు. కానీ చాలా సందర్భాల్లో మీరు అబ్యూజ్డ్గా ఉమెన్ని మాట్లాడితే ఫెమినిస్టులు ఎవరు కూడా సహించరు, దాని మీద ఇష్యూ అవుతుంది. కొన్ని హీరోయిన్ని గ్లామర్గా చూపిస్తున్నారు, బట్టలు సరిగా వేయడం లేదు, అది వేరే ఇష్యూ, దానికి అది వేరే చర్చ. కానీ ఉమెన్ అబ్యూజ్డ్గా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దాని మీద కేసు కానీ లేదా నిరసన కానీ ఎదుర్కోవాల్సింది. అలాగే కులాలు కూడా కింద చిన్న చిన్న వృత్తి కులాలను అవమానిస్తూ జోకులు వేయడము, అంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు లేవు అవి. ముఖ్యంగా కొన్ని కులాల మీద పాటలు కూడా రాశారు, ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు పెడితే గొడవలు అయిపోతాయి. ఆ కుల సంఘం అంటే కుల స్పృహ అంటే ఏమిటంటే ఆ కులాలకు సంబంధించిన సంఘాలు కొంతమంది బాగా చదువుకొని మమ్మల్ని మేము ఈ సమాజంలో మనుషులే కదా, ఒక వృత్తి చేసినంత మాత్రాన అది డబ్బులు తక్కువ వచ్చే పని కావచ్చు, కానీ ఆ వృత్తి లేకుంటే ఈ సమాజం జీవించదు. కానీ మేము డబ్బులు తక్కువ వచ్చి ఒక చిన్న వృత్తిలో జీవించినంత మాత్రాన మమ్మల్ని అనే హక్కు మీకు లేదు కదా, మా మీద జోకులు వేసే హక్కు మీకు లేదు. కులాలు పెద్ద కులాలు అయినంత మాత్రాన మీరు ఫ్యాక్షనిస్టులు హీరోలుగా పెట్టి, చిన్న కులాలు అయినంత మాత్రాన కమెడియన్లు మీరు మేము పనికి మాలను వాళ్ళంటే ఒప్పుకోరు. మతానికి సంబంధించి కూడా మీరు, దేవుళ్ళకు సంబంధించి కూడా ఏదైనా పొరపాటున మన ఏదో ఒక పాట వచ్చింది, గోవిందా గోవిందా అని గుర్తు చేస్తూ ఒక పేరడీ సాంగ్ వస్తే దాని మీద కూడా గొడవైంది. తమిళ మీరు దేవుణ్ణి అబ్యూస్ చేస్తున్నారు, మీరు అది గోవిందా గోవిందా అనేది పవిత్రమైన పాట కదా, దాన్ని ఒక మామూలు కామెడీ సాంగ్ ఎలా చేస్తారని గొడవైంది. అందుకని ఇప్పుడు స్పృహ పెరిగింది, అంటే ఇది ఓవర్ సెన్సిటివ్ కూడా అయిపోయింది. అంటే ఫ్లోలో ఏదంటే అది మాట్లాడేస్తే, ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఫ్లోలో మాట్లాడేస్తే ఇరుక్కుంటారు. రేపు పొద్దున ఏ హీరో అయినా సరే, రాజకీయాలు మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే గమ్మునుండండి. మీకు తెలియని రాజకీయాల గురించి, కాశ్మీర్ రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం? ఆయన షూటింగ్లో 2 నెలలు షూటింగ్లో ఉన్నాడని అనుకుందాము. 2 నెలలు షూటింగ్లో ఉంటే కాశ్మీర్ అర్థమవుతుందా? ఎప్పటిది అది 1947 మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రగులుతూ ఉంది అది. దాని మూలాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. మీరు కేవలము ఒక చిన్న ఇన్సిడెంట్ ఆధారంగా కాశ్మీర్ రాజకీయాలను డిసైడ్ చేయలేరు, మాట్లాడలేరు. అట్లనే ట్రైబ్స్ కొట్టుకున్నట్టు 500 ఏళ్ల క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్టు అనేది కూడా తప్పు. 500 ఏళ్ల క్రితం రాజులు, మహారాజులు, చక్రవర్తులు అందరూ యుద్ధాలు చేశారు, ట్రైబ్స్ యుద్ధాలు చేశారని ఎక్కడుంది అక్కడ? అదే అట్లా నోరు జారితే అవుట్. ఆయన విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంకొక హీరో కావచ్చు, కానీ ఊరికే అన్నెసరీ హెడేక్లో ఇరుక్కోవాలంటే, హెడేక్ మీన్స్ ఏదో కేసులు ఇరుక్కొని ఇప్పుడు కోర్టు సమన్లు వస్తాయి, కోర్టు వాయిదాలకు వెళ్ళాలి, ఆ కోర్టు కేసు కొట్టేసే వరకు కోర్టు ఎవరిని క్షమించదు కదా. మీ కోర్టులో వెళ్ళి మీరు చేతులు కట్టి, మీరు హీరో అయినంత మాత్రాన నేను ఇట్లా జుట్టు ఎగరేసి కోర్టులో నిలబడతానంటే ఒప్పుకోరు. జడ్జి ముందు చేతులు కట్టుకొని దండం పెట్టాల్సిందే నువ్వు ఎవడైనా సరే. కాబట్టి ఈ తలక ఇదంతా ఎందుకు పెట్టుకుంటారు? ఊరికే నోరు జాగ్రత్తలో పెట్టుకోండి. నోరు ఎందుకు కంట్రోల్ తప్పుతారు? నోరు కంట్రోల్ తప్పితే ఫేస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.